రైట్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ అడ్వకేట్ బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్ మనతో ఉన్నారు లలితారెడ్డి గారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు కేటీఆర్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది, ఈడీ కేసు ఎందుకు పెట్టాల్సి వస్తుంది, ఏసీబీ విచారణలో ఏం తీరబోతుందన్న విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, కేటీఆర్ గారు ఇక్కడ నుంచి ఐసీబీ కార్యాలయానికి వెళ్ళారు, అక్కడ అడ్డుకోవడం జరిగింది. అడ్వకేట్లను లోపలికి మేము అలౌ చేయమని చెప్పేసి పోలీసులు ఎలా చూడొచ్చు వీటన్నిటిని? ఇప్పుడు నోటీస్ ఇచ్చిందేమో ఏసీబీ వారు నోటీస్లో ఏంటంటే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమన్నారు. సో ఏం టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది అసలు ఎలాంటి క్లారిటీ లేదు, డిస్క్రిప్షన్ లేదు. సో దానికి సంబంధించింది ఏదైతే ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి ఆ రిప్రజెంటేషన్ని తీసుకొని కేటీఆర్ గారు లాయర్స్ టీమ్ మేము వెళ్ళాము అక్కడికి. సో వెళ్ళినప్పుడు వెరీ సర్ప్రైజింగ్లీ ఇప్పుడు మేము ఏసీబీ ఆఫీస్లోకి మమ్మల్ని పంపించేసేయాలి. కారు వెళ్ళింది, అసలు కేటీఆర్ గారు కార్ని ఆపేశారు. ఆపేసి ఏమంటారంటే మీరు ఒక్కరే వెళ్ళాలంటారు. సో మీరు ఒక్కరే వెళ్ళాలంటే లేదు నేను నా లాయర్తో వెళ్తాను అని చెప్పారు. సో ఒప్పుకోలేదు. లా అండ్ ఆర్డరే ఓకే, మీ ఏసీబీ వాళ్ళకి చెప్పమనండి, లాయర్తో రావద్దు, నేను ఒక్కడినే రావాలనే విషయం చెప్పమనండి అంటే కూడా ఏ ఏసీబీ ఆఫీసర్ కూడా ఏదైతే ఉందో వచ్చి చెప్పలేదు అట్లా. సో చాలాసేపు వెయిట్ చేయడం జరిగింది. తర్వాత కొంతమంది అఫీషియల్స్ వచ్చారు. సో వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత ఏంటంటే సరే మీరు ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చారో మాకు ఇచ్చేసేయండి, మేము ఏదైతే ఉందో అది ఏసీబీ వాళ్ళకి ఇస్తామన్నారు. సో ఈ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఏసీబీ వాళ్ళ తరఫు నుంచి లా అండ్ ఆర్డర్ పోలీసే తీసుకున్నారు, ఒక హయ్యర్ అఫీషియల్ తీసుకున్నారు. తీసుకొని ఇంటర్న్ అక్నాలజ్మెంట్ కూడా ఇచ్చారు, వెళ్ళిపోమన్నారు, అది ఇస్తామన్నారు. సో అందుకనే మేము వచ్చేసాము. వైపు విచారణకు హాజరు కాకుండానే ఇటు భవన్కి రావడం, తెలంగాణ భవన్కి పార్టీ ఆఫీస్కి, అక్కడ నుంచి ఏమైనా మెమో వచ్చే ఆ ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? అంటే ఇప్పుడు అక్కడికి విచారణకి పిలిచారు, కేటీఆర్ గారు వెళ్ళారు. వెళ్ళకపోతే ఓకే ఏదైతే ఉందో సరే నోటీస్కి కంప్లై చేయలేదనే మాట వస్తుంది. కానీ నోటీస్ని కంప్లై చేసుకుంటూ కేటీఆర్ గారు వెళ్తే అక్కడ పంపించేసింది, రిటర్న్ పంపించేసింది ఎవరు? లా అండ్ ఆర్డర్ పోలీసులు. వాళ్ళు క్లియర్గా చెప్పారు మేము ఇది ఇస్తాం, మీరు వెళ్ళిపోవచ్చు అని అన్నారు. సో వెళ్ళిపోవచ్చు అన్నారు కాబట్టి మేము వచ్చేసాము. సో అక్కడ విచారణకి సహకరించకపోవడము ఇంకా అట్లాంటి విషయాలు వాళ్ళు ఎందుకు చేస్తారు, చెయ్యరు మోస్ట్లీ. బికాజ్ ఇటు వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలుసు, అంత మీడియాలో కూడా కవర్ అయింది. ఓపెన్గా కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పారు ఏంటి నేను ఎందుకు లాయర్ని అడుగుతున్నానంటే పట్నం మహేందర్ రెడ్డి గారికి ఇట్లా ఫాల్స్ కేసులో ఇంప్లికేట్ చేశారు, అదేవిధంగా కన్ఫెషన్ ఇవ్వకపోయినా కూడా కన్ఫెషన్ ఇచ్చారు అని చెప్పారు. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఇది, అందుకని ఐ వాంట్ టు గో విత్ మై లాయర్ అని చెప్పారు. లీగల్ టీమ్ని ప్రధానంగా ఎందుకు లోపల రానివ్వలేరంటే ఏం చెప్తారు? అది ఇంకా పోలీస్ వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు చూడండి కోర్టు వారి ముందు సుదీర్ఘమైన ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, బోత్ సైడ్స్ గంటల ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత కోర్టు వారు తీర్పుని రిజర్వ్ చేశారు. రిజర్వ్ చేసినప్పుడు మరి అడ్వకేట్ జనరల్ గారు కూడా అక్కడ అటెండ్ అయ్యారు. అటెండ్ అయినప్పుడు మరి వీళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకోవట్లేదా, పోలీస్ వాళ్ళు ఏం జరుగుతుందో మనకి తెలియదు. సో హవెవర్ కావాలని చెప్పి పిలిచారు. పిలిచినప్పుడు కంప్లైంట్ చేయడానికి వెళ్తే మళ్ళీ అదే పోలీస్ వాళ్ళు ఆపుతున్నారు. వాళ్ళకి ఆపాల్సిన అవసరం ఏముంది? కేటీఆర్ గారితో పాటు ఒకటే కారు లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత కేటీఆర్ గారిని రూమ్లోకి పిలిచి వాళ్ళు మాట్లాడవచ్చు, మేము నిలబడతాం కదా బయట. సో అసలు వాళ్ళు ఏంటంటే మెయిన్ రోడ్డు మీదనే ఆపేసి యూ షుడ్ గో అలోన్ అన్నారు. సో ఏసీపీ వాళ్ళని అడగమంటే వాళ్ళు రాలేదు, వాళ్ళు చెప్పలేదు. సో తర్వాత నేను చెప్పినట్టుగా కొంతమంది అఫీషియల్స్ హైయర్ అఫీషియల్స్తో మాట్లాడారు, ఏసీపీ గారు తీసుకున్నారు, రిప్రజెంటేషన్ ఇచ్చేస్తాం వెళ్ళిపోమన్నారు. విచారణ ఏదైతే జరుగుతున్న సమయంలో అడ్వకేట్స్ అక్కడ ఏదైతే విక్టిమ్ కావచ్చు, లేదంటే వాళ్ళు ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి అక్కడ వాళ్ళ పక్కన ఉండే అవకాశాలు ఉంటాయి అడ్వకేట్ అంటే ఉండొచ్చు. ఇప్పుడు ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ రైట్, కాన్స్టిట్యూషనల్ రైట్, అది రైట్ టు హ్యావ్ ఎన్ అడ్వకేట్, అంతే కదా. ఇప్పుడు అరెస్ట్ చేయొద్దు అని చాలా క్లియర్ ఆర్డర్ ఉంది, తీర్పు రిజర్వ్ అయ్యి ఉంది, మీరు పిలిచింది కొన్ని డాక్యుమెంట్స్ క్లారిఫికేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు యాజ్ ఎ లీగల్ పర్సన్ ఒక లీగల్ అసిస్టెన్స్ అయితే కావాలి కదా. ఆయన ఎక్స్ మినిస్టర్, ప్రజెంట్ ఎమ్మెల్యే, అట్లాంటిది ఒక క్యాబినెట్ మినిస్టర్గా చేశారు. సో ఇవన్నీ చూసుకొని పరిగణలోకి తీసుకొని ఓకే, నాట్ ఓన్లీ దాట్, ఒక కామన్ మ్యాన్ కూడా వెళ్తే కూడా ఎప్పుడైతే పిలిచినప్పుడు రైట్ ఒక అడ్వకేట్ అయితే అంటే అసిస్టెన్స్ అయితే అవసరం కదా. బికాస్ వాట్ దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ వీ డోంట్ నో. ప్రీవియస్లీ వీ హ్యావ్ సీన్ ఏంటి ఫాల్స్ కేసెస్లో ఇంప్లికేట్ చేయాలని వాళ్ళ కంప్లీట్ మోటివ్ కానీ మోటో కానీ ఏంటంటే ఏదో విధంగా లోపలికి అంటే పిలిచి కావాలని చెప్పి ఏదో రాంగ్ కన్ఫెషన్ ఇచ్చారని చెప్పేసి అట్లాంటివి చేసి ఇంటి మీద రేట్ చేయాలని అట్లాంటి సస్పిషియస్నెస్ వచ్చింది. నరేందర్ రెడ్డి విషయంలో జరిగిన విషయాన్ని తీసుకురావాలనుకుంటున్నాం. ఎస్ ఆఫ్ కోర్స్, బికాస్ మాకు రీసెంట్గా జరిగింది కదా, రీసెంట్ ఎక్స్పీరియన్స్ అసలు పట్నం నరేందర్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ లేకుండానే అనవసరంగా మోర్ దెన్ 45 days he was in judicial కస్టడీలో ఉన్నారు తను. సో దాంట్లో ఒక తప్పుడు కన్ఫెషనల్ స్టేట్మెంట్, మళ్ళీ జైలు నుంచి ఆయన ఒక అఫిడవిట్ ఎగ్జిక్యూట్ చేశారు, నేను ఎలాంటి కన్ఫెషన్ ఇవ్వలేదు, నన్ను పోలీసులు అడగలేదు, అసలు అట్లాంటిది ఏం జరగలేదని చెప్పి. సో అంతవరకు తీసుకెళ్ళినప్పుడు ఈ పోలీస్ వ్యవస్థ మీద ఏ విధంగా నమ్మకం ఉంటుంది? సో నాకు నమ్మకం లేదు, నా లాయర్ వస్తాను, అందులో తప్పేముంది? ఒక లాయర్ని తీసుకెళ్తే తప్పేముంది? ఆర్డర్స్ రిజర్వ్ అయ్యి ఉంది కదా. సో ఇంత తొందరపాటు ఎందుకు?
ఒకవేళ అలౌ చేస్తే విచారణకి కోఆపరేట్ చేయడానికి వెళ్ళారు. మీరు ఏమైనా డాక్యుమెంట్స్ అడిగితే మేము యాజ్ ఎ లాయర్ మేము వింటాం కదా ఏం డాక్యుమెంట్స్ కావాలో. నెక్స్ట్ టైం వీ విల్ సబ్మిట్ ఆల్ ద డాక్యుమెంట్స్ ఇఫ్ ఇట్ ఆల్ రియల్లీ వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ సార్ కస్టడీలో ఉంటే. ఇప్పుడు కేటీఆర్ గారు వాళ్ళు ఏదైతే డాక్యుమెంట్స్ అడుగుతున్నారో ఈ ఫార్ములాకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని గవర్నమెంట్ డాక్యుమెంట్స్, గవర్నమెంట్ ఈజ్ ద కస్టోడియన్. సో గవర్నమెంట్ కస్టడీలో ఉన్న డాక్యుమెంట్స్ని అసలు కేటీఆర్ గారికి అడగడం ఏంటి, అసలు ఏం వాట్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఎగ్జాక్ట్లీ దర్ ఆస్కింగ్. సో అది కావాలంటే యాజ్ ఎ లీగల్ పర్సన్ మేమే కదా అడిగేది. సో ఒక అడ్వకేట్ని నేను తీసుకెళ్తాను, ఇదో ఇవి ఉన్నాయని ఈ విషయాలు కూడా చాలా కులంకషంగా కేటీఆర్ గారు చెప్పారు, మీడియా ముందు చెప్పారు, పోలీస్ వాళ్ళకి చెప్పారు. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు లాయర్ కావాలని. దే సెడ్ నో 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 మీరు ఆ రిప్రజెంటేషన్ ఇచ్చేయండి అని అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చేసారు, పంపించేశారు. సో అంటే ఒకవైపు ఏసీబీ కేసు నమోదు కాగానే హైకోర్టు తీర్పు ఇవ్వగానే స్టే ఆర్డర్, ఇటువైపు ఈడీ కూడా కేసు నమోదు చేసింది కదా, దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇదంతా రాజకీయ కుట్ర నడుస్తుంది, ఒకదాని ఇంకొకటి కావాలని చెప్పి. ఆల్రెడీ రిజర్వ్ అయిన తర్వాత, ఆర్డర్ రిజర్వ్ అయిన తర్వాత ఆగడంలో తప్పేముంది? ఈడీ ఏ విధానంలో కేసు పెట్టిందంటే, అంటే ఇప్పుడు ఈడీ కేసులో ఎప్పుడు ఇదైతే ఏదైనా మనీ లాండరింగ్ కేసు అయిందో లేకపోతే ఇల్లీగల్ మనీ ట్రాన్స్ఫర్స్ అయినాయి అట్లాంటి ఇష్యూలో ఈడీ రావాలి యాక్చువల్గా అయితే. సో మీరు ఈ ఫార్ములా కేసుని తీసుకొస్తే అసలు అది కేసే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వాజ్ ఎ స్పోర్టింగ్ ఈవెంట్. సో ఆ ఇష్యూలో ఏదైతే జరిగిందో ప్రతి మనీ ట్రాన్సాక్షన్ ఆన్లైన్ ట్రాన్సాక్షనే. సో ఆ విధంగా యాజ్ పర్ ఎంఓయూ వాట్ ఎవర్ దాని ప్రకారం వెళ్ళింది. ప్లస్ యాజ్ పర్ హెచ్ఎండిఏ ప్రకారం కూడా కొన్ని నిధులు ఉంటాయి, ఆ నిధులని డెవలప్మెంట్ కోసము వాట్ ఎవర్ కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ కోసం కేటాయించవచ్చు. ఈ విషయాలన్నీ కేటీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పారు, చర్చకి పిలిచారు, అసెంబ్లీలో పెడతా అన్నారు. సో వీటిని దేనికి కూడా కాదని చెప్పేసి అనవసరంగా మళ్ళీ ఇప్పుడు ఏసీబీ నోటీస్ ఇచ్చారు, దాని వెనుక ఈడీ కూడా ఇచ్చారు. సో ఇదంతా చూస్తే కక్ష రివెంజ్ పాలిటిక్స్. అంటే ఈడీ కేసు పెట్టడానికి ప్రధానంగా మనీ లాండరింగ్ అని మీరు అంటున్నారు కదా, ఇక్కడ ప్రభుత్వం నుంచి ఈ మనీ లాండరింగ్ దాంట్లో జరిగిన ఆ పేపర్స్ అని మీ దగ్గరికి ఏమైనా వచ్చాయా? అక్రమం కేసు పెట్టిన దానికి ఏమీ లేదు. సి వీ హ్యావ్ ఎ రైట్ కదా. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మమ్మల్ని డాక్యుమెంట్స్ అడగడం కాదు, మేము డాక్యుమెంట్స్ అడగాలి. అసలు ఆన్ వాట్ బేసిస్ యూ ఆర్ సేయింగ్ దిస్? ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్ని గవర్నమెంట్ కస్టడీలోనే డాక్యుమెంట్స్ ఉంటాయి. ఒకవేళ ఈడీ చెప్తే కూడా ఏ విధంగా ఏ కేసుని ఆధారంగా చేస్తుంది అనేది చెప్పాలి కదా. సో ఆ విధంగా లేదు, నోటీస్ ఇచ్చారు. మేము అనేది ఏంటంటే న్యాయస్థానంలో తీర్పు రిజర్వ్ అయ్యి ఉంది, మనమందరం చట్టాన్ని గౌరవిస్తాం, న్యాయస్థానాలను గౌరవిస్తాము, న్యాయమూర్తి గారు ఇచ్చే తీర్పు కోసం వెయిట్ చేద్దాము. సో అలా తీర్పు కోసం వెయిట్ చేయకుండా మీరు చూసే ఉంటారు కాంగ్రెస్ నాయకులు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇప్పుడు మళ్ళీ లాస్ట్ మంత్ వరకు ఏంటంటే ఇదో ఇప్పుడు అరెస్ట్ చేసేస్తున్నారు, వచ్చేస్తుంది దివాళీ టైము, దివాళీ ముందు సంథింగ్ నడిచింది. అది కాగానే మళ్ళీ కొంతమంది మంత్రులు రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు కొత్త సంవత్సరంలో ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ చేస్తామన్నారు. అంటే వీళ్ళు చట్టాన్ని కానీ న్యాయస్థానాన్ని గౌరవించకుండా వీళ్ళు వాళ్ళ పాకెట్లో ఉన్న సంస్థలుగా ఈ వ్యవస్థలని భావించుకొని ఇట్లాంటి పనులన్నీ చేయడం జరుగుతుంది. మరోసారి విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయా? తప్పకుండా పిలుస్తారు, వాళ్ళది అదే ప్లాన్ కదా, పిలుస్తారు. అండ్ కేటీఆర్ గారు 100% రెడీ ఉన్నారు. ఈరోజు కూడా వెళ్ళారు, తను వెళ్తే లా అండ్ ఆర్డర్ పోలీసులే పంపించేశారు, మేము ఇచ్చేస్తాము రిప్రజెంటేషన్, మీరు వెళ్ళానంటేనే మేము వచ్చేస్తాము అక్కడ నుంచి. సార్ ఏంటి ఈ ఫార్ములా ఈ రేసింగ్ విషయంలో బీఆర్ఎస్ ఏ విధంగా లీగల్ ప్రొసీడింగ్స్ ముందుకు వెళ్ళిపోతుంది? ఫార్ములా 1 ఈ రేసింగ్ సంబంధించి అది ఒక కక్షపూరితంగా పెట్టిన ఆధారం లేని క్రిమినల్ కేసు. దాంట్లో ఇంత మటుకు ఎక్కడ తప్పు జరిగింది అనేది ఇదమిద్దంగా చెప్పలేని స్థితి ఏసీబీకి ఉన్నది. ఏసీబీ ఓన్లీ ఊహలతోనే చేస్తున్న తప్ప మనీ ఎవరు తీసుకున్నారు, ఎవరికి ఇచ్చినారు, తర్వాత ఏ రకంగా ఒక అవినీతి కార్యక్రమం ఇందులో జరిగింది అనేది వాళ్ళు ఇంత మటుకు చెప్పలేదు. సరే, అది ఏది లేదు, బేస్లెస్ కేసు అనేది. కాబట్టి కేటీ రామారావు గారు హైకోర్టులో కాస్ట్ ప్రొసీడింగ్స్ వేశారు. ఆ కాస్ట్ ప్రొసీడింగ్స్ జరిగిన సందర్భంలో కేటీఆర్ గారు ఒక పిటిషన్ వేసినారు. పిటిషన్లో మొత్తం అన్ని వివరాలు ఇచ్చినారు. ఇందులో అసలు కావాలనే కక్షపూరితంగా నా మీద కేసు పెట్టి నన్ను హరాస్ చేయాలనే ఉద్దేశంతో, తర్వాత ఇవాళ ప్రజలకు ఉన్న అనేక సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించే దానికోసము ఏసీబీని వేదికగా తీసుకుని తర్వాత ఈ డైవర్షన్ పాలిటిక్స్ గవర్నమెంట్ పాల్పడుతుంది అనేది కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా వాళ్ళు వేసిన కౌంటర్కి ఒక రిప్లై అఫిడవిట్ కూడా వేసినారు. ఆ రిప్లై అఫిడవిట్ కూడా స్పష్టంగా అన్ని విషయాలు దాంట్లో చెప్పడం జరిగింది. ఏ కేసు లేదు. ఒక హైదరాబాద్ యొక్క ప్రతిష్టను పెంచే దానికోసం, తద్వారా హైదరాబాద్ యొక్క ఆర్థిక వ్యవస్థని ఇంకా మెరుగుపరిచే దానికోసము, పెట్టుబడులని ఆహ్వానించే దానికోసము, తర్వాత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచుకునే దానికోసము చేసిన ఒక ఉత్కృష్టమైన పనిని చివరికి ఇట్లాంటి నీచమైన క్రిమినల్ కేసులో తీసుకొని వచ్చి క్రిమినల్ కేసు పెట్టి, ఒక తప్పుడు క్రిమినల్ కేసు పెట్టడం ఏదైతే ఉందో, దీనన్నింటిలో కూడా ఆశాంతం దీన్ని మేము వ్యతిరేకిస్తాము. ఆశాంతం దీన్ని వ్యతిరేకించి ఇది
ఇది ఇది తప్పుడు కేసు అనేది ప్రూవ్ అయ్యేది కోర్టులో డిక్లేర్ చేసేదాకా మేము కొట్లాడతాము. వ్యవస్థలో అంటే రాజకీయంగా పార్టీ కొట్లాడుతుంది, అట్ ద సేమ్ టైం కోర్టులలో కూడా కొట్లాడి మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. తర్వాత ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఏదైతే తప్పుడు పనులు చేస్తుందో, అంటే ఈ ఒక్క కేసులోనే కాదు, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ తప్పుడు పనులు చేస్తూ ఉన్నాయి. అనేకమైన కేసులు, అసలు నిలవని కేసులన్నీ కూడా ఇవాళ కుకప్ చేసేసి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఎంతమందిని కేసులు పెట్టేసేసి కచ్చ కొద్దీ జైలుకు పంపించేదానికి ప్రయత్నం చేయడం, కోర్టులు ఇంటర్ఫీర్ అయ్యి వాళ్ళని విడుదల చేయడం, తరువాత ఇంకా వేరే కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ క్యాడరు, కాంగ్రెస్ ప్రేరేపిత గుండాలతోని దాడులు చేపించడం, ఆ దెబ్బలు తిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి అంటే వాళ్ళు కేసులు పెట్టినా కానీ కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు నమోదు చేయకపోవడము, చేసినా కానీ వాటి మీద చర్యలు తీసుకోకపోవడము, తరువాత కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన కేసులలో తర్వాత ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడుతున్న శ్రేణుల మీద కేసులు పెట్టి తప్పుడు సమాచారాన్ని పొందుపరచడము, అంటే ఒక కన్ఫెషన్ ఇవ్వకపోయినా కన్ఫెషన్ ఇచ్చిండ్రని చెప్పడము, తర్వాత ఆ కన్ఫెషన్ ఇవ్వలేదని వాళ్ళు కోర్టు ముందుకు వెళ్ళి అఫిడవిట్లు ఫైల్ చేసేసేసి కోర్టు దృష్టికి తీసుకురావడము, బెయిల్స్ రాకుండా చట్టంలో ఉన్న లూపోల్స్ను వాడుకొని వాళ్ళని అనంతకాలం అంటే చాలా ఎక్కువ కాలము జైళ్ళలో మగబరచడం కోసం చేసే చర్యలన్నీ కూడా ఇవి పోలీసింగ్ కాదు, ఇది రాజకీయ ప్రేరేపితం జరుగుతున్న పోలీస్ యాక్టివిటీ. కాబట్టి ఈ కేసులో మేము కేటీఆర్ గారితో పాటు వాళ్ళు ఇచ్చిన నోటీస్ని తీసుకొని స్టేట్మెంట్ ఫస్ట్ టైము హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్నది, జడ్జిమెంట్ ఏ క్షణంనైనా రావచ్చు. దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూలంకషంగా అక్కడ చర్చించడం జరిగింది, కోర్టు ముందు పెట్టడం జరిగింది వాదోపవాదాల రూపంలో. కోర్టు జడ్జిమెంట్ ఇవ్వండి, ఇచ్చిన తర్వాత మేము వస్తాము, కాబట్టి కోర్టు జడ్జిమెంట్ అయిన వెంటనే ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేయండి అనేది ఒకటి విజ్ఞప్తి చేశాము. రెండోది డాక్యుమెంట్లు కావాలని అన్నారు. డాక్యుమెంట్లు అన్నీ కూడా గవర్నమెంట్ దగ్గరే ఉన్నాయి, అవి నా దగ్గర ఏం డాక్యుమెంట్లు ఉండవు, కాబట్టి మీరు డాక్యుమెంట్లు గవర్నమెంట్ దగ్గర తీసుకోండి, కానీ ఇది ఒక వారం అది కోర్టు జడ్జిమెంట్ వరకు ఆపండి, అది పద్ధతిగా ఉంటుంది అని అభ్యర్థన చేస్తూనే మీరు ఇది కనుక చేయకపోతే నేను స్టేట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని అడ్వకేట్ని తీసుకొని వచ్చినారు. అడ్వకేట్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందండి? పట్నం నరేందర్ రెడ్డి గారిని మొన్న ఈ మధ్యన అరెస్ట్ చేసినారు. వారు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, చాలా సౌమ్యులు, చాలా ప్రజలకి చాలా ఉపయోగపడిన నాయకుడు. ఆయనని ఎట్లా అరెస్ట్ చేశానండి? ఆయనను అరెస్ట్ చేసిన తీరు అడ్వకేట్ లేకపోవడం వల్లనే కాదండి, అంటే అరెస్ట్ చేసిన తీరు ఏదైతే ఉందో పూర్తిగా చట్ట విరుద్ధంగా చేసినారు. ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు, తర్వాత అరెస్ట్ని ఇన్ఫామ్ చేయలేదు, తర్వాత అరెస్ట్ చేసే పద్ధతి కూడా ప్లెయిన్ క్లోత్స్లో వచ్చి, అంటే అది చెప్పేదానికి లేదు, నాకు అనుభూతి కావట్లేదు. పోలీసులు రౌడీలని ఎట్లా అంటామండి? కానీ పోలీసులాగా కాకుండా ప్లెయిన్ క్లోత్స్లో వచ్చి అతన్ని ఎత్తుకొని బలవంతంగా గుంజుకొని ఈడ్చుకొని పోయి కారులో ఇసిరేసినారు. ఇసిరేసి తీసుకుపోయి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఏదో ఒక సెంటర్ ఉంటుంది వికారాబాద్లో పెట్టి అతన్ని దగ్గర ఒక్క స్టేట్మెంట్ కూడా తీసుకోలేదు. కనీసం ఒక ఆఫీసర్ వచ్చి అతనితోని విచారణ కూడా చేయకుండా ఏం చేశారు? తను ఏదో కన్ఫెషన్ ఇచ్చినానని, తను ఈ నేరాన్ని తను ఒప్పుకున్నాడని, ఈ నేరానికి వెనుక కేటీఆర్ గారు ఉన్నారని అభూత కల్పనలన్నీ రాసి కోర్టులో ఆయన కన్ఫెషన్ కింద వేసినారు. అంటే వారికి అడ్వకేట్ లేకుండా మూలంగానే కదా ఈ రకంగా ఈ అస్తవ్యస్తమైన అంటే న్యాయ విరుద్ధమైన చట్టవిరుద్ధమైన పనులు పోలీసులు చేశారు. అందుకోసమే అట్లాంటిది ఇక్కడ పునరావృతం కాకుండా ఉండేదానికోసమే లాయర్ అసిస్టెన్స్ తీసుకొని పోయినారు. లాయర్ అసిస్టెన్స్ అనేది లీగల్ రైట్ టు లైఫ్, ఫండమెంటల్ రైట్ టు లైఫ్, ఆర్టికల్ 21 రాజ్యాంగంలో ఏదైతే నిర్దేశించిందో రైట్ ఫేర్ ట్రయల్, ఫేర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఫండమెంటల్ రైట్ ఆఫ్ అక్యూజ్డ్ అనేది ఉన్నది. కాబట్టికనే ఆ ఫండమెంటల్ రైట్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా లాయర్లను తీసుకున్నాం. లాయర్ వస్తే ఏం చేస్తాడండి? లాయర్ విల్ అసిస్ట్ ది పోలీస్, లాయర్ విల్ అసిస్ట్ ది కోర్ట్. ఓన్లీ ఫర్ దీస్ టూ ఇన్స్టిట్యూషన్ కమ్ టు ఏ జస్ట్ కంక్లూజన్. దానికోసమే చేస్తారు తప్ప లాయర్లు ఏమి అడ్డుపడరు, తర్వాత లాయర్లు ఏమి వేరే రకంగా చేయరు. ఎందుకు అనంటే
లాయర్స్ ఆర్ ఆఫీసర్స్ ఆఫ్ ది కోర్ట్. వాళ్ళు ఆఫీసర్స్ ఆఫ్ ద కోర్ట్ అయ్యేదానికి ముందు ఒక ప్రతిజ్ఞ తీసుకొని అవుతారు. అది ఆ ప్రతిజ్ఞ ఏంటి? చట్టంకి తర్వాత న్యాయానికి లోబడి వాటి పరిరక్షణ కోసము పనిచేస్తాననే ఒక ఓత్ తీసుకొని లీగల్ ప్రొఫెషన్లకి ఎంటర్ అవుతారు లాయర్. అట్లాంటి లాయర్లని ఆఫీసర్స్ ఆఫ్ ద కోర్టుని రావద్దు అని మాట్లాడడం ఏందండి? ఇది ఏ రకంగా సబబు ఇది? సార్, ఏదైతే గత నెల నోటీస్ ఇచ్చినప్పుడు 7వ తారీఖు వాళ్ళు విచారణ పిలుస్తా అని వాళ్ళు ఏదైతే దాంట్లో పెట్టిలో ఒకరోజు ముందుగా ఎందుకు పిలాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? ఎవరు లేదు, 6వ తారీఖు నాడే పిలిచినారు. 6వ తారీఖు నాడే వెళ్ళాం. 6వ తారీఖు నాడు ఏసీబీ పిలిచింది. 7వ తారీఖు నాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు పిలిచారు. 6వ తారీఖు నాడు పిలిచారు. 6వ తారీఖు వాళ్ళు చెప్పిన టైం కన్నా ముందే మేము వచ్చినాము. మమ్మల్ని కనీసం ఆఫీసులోకి ఎంటర్ కూడా కానియకుండా మధ్యనే ప్రివెంట్ చేసినారు. ఎందుకు సార్? అడ్వకేట్స్ అంతే కదా, అడ్వకేట్ ఉన్నాడనే ఒక నెపం మాత్రమే, దాంతోనే వాళ్ళే ఆపారు. తర్వాత ఈ లెటర్ తీసుకున్నారు, ఎక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు, పంపించారు. నేనేమంటున్నానంటే ఈ కేసులో ఏం లేదు. వాళ్ళకి ఇన్వెస్టిగేట్ చేయాలని, తర్వాత ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ కేసుని మూసేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఏ రకమైన సాక్ష్యాధారాలు లేవు. కాబట్టి వాళ్ళు దీన్ని ఈ రకంగా తీసుకొని పోతున్నారేమో. తర్వాత ఏసీబీకి ఇండిపెండెంట్గా పనిచేసే అవకాశం ఉందని నేను అనుకోవట్లేదు. పొలిటికల్ నాయకత్వం ఏసీబీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకు ఆపాలండి? ఒక ఆఫీసర్ పైనుంచి నడుచుకుంటా కార్ దానికి ఎందుకు రావాలి? మేము కోరుకోలేదు అది. మేము ఆఫీస్లోకి ఎంటర్ అయ్యి వారికి సబ్మిట్ చేయాలనుకున్నాము. ఆఫీసర్ యొక్క గౌరవానికి అనుగుణంగా మేము ప్రవర్తించాలనుకున్నాము. ఎందుకు రోడ్డు మీద ఆపినారు? అడ్వకేట్ వస్తే ఏమవుతుంది? అడ్వకేట్ న్యాయాన్ని పరిరక్షించే దానికోసం పనిచేస్తాడు, కానీ ఇంకా వేరే రకంగా పనిచేసేదానికే లేదు అడ్వకేట్. మీరు ఏదైతే కేటీఆర్ గారితో మీరు కూడా వెళ్ళారో విచారణకు, అక్కడ పోలీసులు అడ్డుకోవడం జరిగింది కదా, మళ్ళీ రిటర్న్ రావడం, అక్కడ నుంచి ఏమన్నా అందిందా మీకు? లేదండి, ఏమన్నా ఇచ్చే అవకాశాలు తెలియదు. చట్టబద్ధంగా జరిగితే మాకేమి ఇచ్చే అవకాశం ఏం లేదు. చట్టబద్ధంగా లేకుంటే చేయాలనుకుంటే వాళ్ళు ఇప్పుడు ఈ కేసు ఎట్ట పెట్టారో అది కూడా చేస్తారు. సార్, ఒకవైపు ఈడీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కదా, దీన్ని ఏదో చూస్తారు ఇస్తే మేము వీడికి కూడా పోయి సమాధానం చెప్తాము. we will not avoid any authority, we will not avoid any process. We want only the process to be go on in accordance with law. చట్టబద్ధ మేము ఏది అవాయిడ్ చేసేదానికి మాకు ఉద్దేశాలు లేవు. ప్రతిదీ కూడా చట్టబద్ధంగా పోవాలని కోరుకుంటున్నాము. ప్రతిదీ కూడా చట్టబద్ధంగా జరగాలని కోరుకుంటున్నాము. చట్టం ఏదైతే అవకాశాలు ఇచ్చిందో, హక్కులు ఇచ్చిందో, ఆ హక్కుల పరిరక్షణ జరగాలని కోరుకుంటున్నాం. ఆ హక్కుల పరిరక్షణ ఉల్లంఘించి ఇవాళ మమ్మల్ని ఏసీబీ ఆఫీస్కి రానియలేదు. ఆ చట్టాన్ని ఉల్లంఘించి లీగల్ అసిస్టెన్స్ ఏదైతే రిక్వైర్డ్ లీగల్ అసిస్టెన్స్ అక్యూజ్డ్కి అందకుండా చేశారు. తర్వాత అక్యూజ్డ్కి కోఆపరేట్ చేయడానికి పోయిన అక్యూజ్డ్ యొక్క కోఆపరేషన్ కూడా వాళ్ళు తీసుకోలేదు. రైట్, ఇది అడ్వకేట్ సోమభారతి గారు చెప్పడం జరుగుతుంది. అయితే పూర్తిగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కేవలం కక్షా రాజకీయాలు చేస్తుంది తప్ప లీగల్గా ఎటువంటి ఆధారాలు లేవు. ఇది కక్షా రాజకీయంతో కేటీఆర్ గారు అరెస్ట్ వైపు నడుస్తుందని చెప్పేసి సోమభారతి గారు చెప్పడం జరుగుతుంది.